సకల దేవతా స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ గారి పాదార విందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ దాసగణు ఈశావాసోపనిషత్తులోని సారాంశం గ్రహించలేక ఎంతోమంది పండితులతో చర్చిస్తాడు. అయినా సరైనటువంటి సమాధానం రాకపోయేసరికి షిరిడి సాయినాథుడే నా ఈ సంశయాన్ని తీర్చగలడనేటువంటి నమ్మకంతో షిరిడి వస్తాడు. బాబాకు తన యొక్క సంశయాలన్నీ తీర్చమని వేడుకుంటారు. అప్పుడు బాబా దాసగణుతోటి ఇలా అంటారు, తొందరపడవద్దు, ఈ విషయంలో ఎలాంటి కష్టం లేదు. తిరుగు ప్రయాణంలో విలేపార్లేలోని కాకా సాహెబ్ దీక్షిత్ పనిపిల్ల నీ సందేహాన్ని తీరుస్తుంది అని చెప్పి అంటారు. దాసగను షిరిడి విడిచి విలేపార్లే చేరి కాకా సాహెబ్ దీక్షిత్ ఇంట్లోకి బచ్చేస్తారు. కాకా పని మనిషి నామ్యా చెల్లెలు చింకి గుడ్డలు కట్టుకొని పాత్రలు తోముతూ ఎర్రచీర గురించి పాట పాడుతూ ఉంటాడు. దాసగను ఆమె పేదరికానికి ఆమె ఆనందానికి పాట పాడడాన్ని చూసి ఆమెకు ఒక కొత్త చీర ఇప్పిస్తాడు. మరుసటి రోజు ఆ కొత్త చీరను ఆమె కట్టుకొని అమితోత్సాహంతో తక్కిన పిల్లలతో కలిసి గిరిన తిరుగుతూ నాట్యం చేస్తుంది. అందరికంటే తానే బాగా ఆడిపాడుతుంది. మరుసటి దినము చీరను పెట్టెలో దాచుకొని మామూలు చింకి గుడ్డలు కట్టుకొని పనిచేయటకు వస్తుంది. కానీ ఆమె ఆనందానికి లోటు లేకుండెను. ఇదంతయు చూసి దాసగను జాలిభావము మెచ్చుకోలుగా మారెను. పిల్ల నిరుపేద కాబట్టి చింకి గుడ్డలు కట్టుకొని ఇప్పుడు ఆమె కొత్త చీర గలదు. దాన్ని పెట్టెలో దాచుకొని అయినప్పటికీ విచారం అన్నది కానీ నిరాశ అన్నది కానీ లేక ఆడుతూ పాడుతూ ఉంది. కాబట్టి కష్టసుఖాలను భావాలను మన మనోవైఖరిపై ఆధారపడి ఉంటాయని చెప్పి అతను గ్రహిస్తాడు. ఈ విషయమును గురించి దీర్ఘాలోచన చేస్తాడు. భగవంతుడిచ్చిన దానితో మనము సంతసించవలను. భగవంతుడు మనల అన్ని దిశల నుండి కాపాడి మనకు కావాల్సినది ఇస్తూ ఉంటాడు. కానీ భగవంతుడు ప్రసాదించినదంతయు మన మేలు కొరకే అని మనం గ్రహించాలి. ఈ ప్రత్యేక విషయములో ఆ పిల్ల యొక్క పేదరికము, ఆమె చినిగిన చీర, కొత్త చీర, దాన్ని ఇచ్చిన దాత, దాన్ని పుచ్చుకున్నటువంటి గ్రహీత, దానభావము ఇవన్నీ భగవంతుని యొక్క అంశాలే. భగవంతుడు ఈ అన్నింటి యందు వ్యాపించి ఉన్నాడు. అచ్చట దాసగను ఉపనిషత్తులలోని నీతిని అనగా ఉన్నదానితో సంతృష్టి చెందుట, ఏది మనకు సంభవించుచున్నదో అది అంతయో భగవంతుని ఆజ్ఞచే జరుగుతున్నదని, తుదకు మన మేలు కొరకే అని చెప్పి గ్రహించాలి అనేటువంటి అంశాన్ని తెలుసుకుంటాడు. ఈ కథను బట్టి అపూర్వమైనది పాఠకులు గ్రహిస్తారు. బాబా షిరిడిని విడిచినప్పుడు కొందరిని మచ్చింద్రగఢ్కు, కొందరిని కొల్హాపూర్కు కానీ షోలాపూర్కు కానీ సాధన నిమిత్తము బాబా పంపిస్తూ ఉండేవారు. కొందరికి సాధారణ రూపంలోను, కొందరికి స్వప్నావస్థలోను, అది రాత్రి కానీ పగలు కానీ కనిపించి కోరికలు నెరవేరుస్తూ ఉంటారు. భక్తులు బాబా బోధించు మార్గాలు వర్ణింపనలవి గాని. ఈ ప్రస్తుత విషయంలో దాసగణ్ను విలేపార్లే పంపి పనిపిల్ల ద్వారా అతని సమస్యను పరిష్కరించారు. కానీ విలేపార్లే పంపకుండా షిరిడిలోనే బాబా బోధించకూడదని అందరూ అనుకుంటారు. కానీ బాబా అవలంబించిందే సరైన మార్గం. కానిచో పేద నౌకరు పిల్ల, ఆమె చీర కూడా భగవంతుని సంకల్పిత రూపాలే అనేటువంటి దాసగను ఎట్లు నేర్చుకొనగలడు. ఈశావ్యాసోపనిషత్తు ఉన్న ముఖ్య విషయం ఇది బోధించు నీతి మార్గమే. ఈ ఉపనిషత్తులో ఉన్నటువంటి నీతి దానిలో చెప్పబడిన ఆధ్యాత్మిక విషయాలపై ఆధారపడి ఉన్నది. ఉపనిషత్తు ప్రారంభ వాక్యాలే భగవంతుడు సర్వాంతర్యామి అను చెప్తూ ఉన్నాయి. దీన్ని బట్టి మనం గ్రహించవలసింది ఏమిటంటే మానవుడు భగవంతుడిచ్చిన దాంతో సంతృష్టి చెందవలడు. ఎలా అనగా భగవంతుడు అన్నిటి యందు గలడు. కావున భగవంతుడు ఏది ఇచ్చినచో అది ఎల్లా మన మేలు కొరకే అని గ్రహించవలడు. దీన్ని బట్టి ఇతరుల యొక్క సొత్తుకై ఆశించరాదు, ఉన్నదానితో సంతృష్టి చెందవలను. భగవంతుడు మన మేలు కొరకే దానిని ఇచ్చుచున్నాడనియు, కావున అది మనకు మేలు కలుగజేయుచున్నదనియు గ్రహించవలను. దీనిలోని ఇంకొక నీతి ఏమిటంటే